శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 22, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు లేక ఉపన్యసించేటప్పుడు బాబా బాబా అని అంటూ అర్థం చేయించండి. తండ్రిని మహిమ చేయండి. అప్పుడే వారికి బాణం తగులుతుంది. ప్రశ్న: బాబా భారతవాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు? జవాబు: భారతవాసులైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. పవిత్రంగా ఉండేవారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించేవారే కాదు. చాలా ధనవంతులుగా ఉండేవారు. అలా ఉండిన మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు? కారణం తెలుసా? పిల్లలు, మీరు బానిసలుగా ఎలా అయ్యారు? ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు? పావనం నుండి పతితులుగా ఎలా అయ్యారో ఆలోచించండి. పిల్లలైన మీరు కూడా ఇటువంటి మాటలు బాబా బాబా అని అంటూ ఇతరులకు కూడా తెలపండి. అప్పుడు వారు సులభంగా అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదిలి ప్రతి మాటలో బాబా పేరును ఉపయోగించాలి. స్మృతిలో ఉంటూ సేవ చేయాలి. జర్ముయి జగ్ముయి అంటే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తూ పరచింతన చేయటంలో మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. రెండో పాయింట్: సత్యసత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి. ఎటువంటి హింస చేయరాదు. దేహ సహితంగా సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని త్రుంచివేయాలి. వరదానము: హాజీ అనే పాఠం ద్వారా సేవలలో మహాన్గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ. వివరణ: ఏ సేవైనా సంతోషము మరియు ఉల్లాసంతో చేస్తూ సదా ఈ గమనం ఉండాలి. ఏ సేవ చేసినా అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎందుకంటే ఎక్కడ ఆశీర్వాదాలుంటాయో అక్కడ శ్రమ ఉండదు. ఇప్పుడు ఇదే లక్ష్యం ఉండాలి. ఎవరి సంపర్కంలోకొచ్చినా వారి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళాలి. హాజీ అనే పాఠమే ఆశీర్వాదాలు తీసుకునే సాధనం. ఎవరైనా తప్పు చేసినా నువ్వు తప్పు చేశావని కింద పడేయటానికి బదులు సహయోగమిచ్చి నిలబెట్టండి. సహయోగులుగా అవ్వండి. అప్పుడు వారి నుండి కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకోవటంలో మహాన్గా అవుతారో వారు స్వతహాగానే మహాన్గా అయిపోతారు. స్లోగన్: హార్డ్ వర్క్తో పాటు మీ స్థితిని కూడా హార్డ్గా అనగా శక్తిశాలిగా చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఈరోజు పాయింట్: యోగం యొక్క ప్రయోగము అనగా తమ శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని శరీరంపై, మనస్సుపై, సంస్కారాలపై అనుభవం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళండి. ఇందులో ఒకరినొకరు చూడకండి. వీరేం చేస్తున్నారు, వారు చేయటం లేదు, పాతవారు చేస్తున్నారా లేదా అని చూడకండి. మొదట నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి. ఎందుకంటే ఇది మీ ఆంతరిక పురుషార్థం యొక్క విషయం. ఎప్పుడైతే ఇలా వ్యక్తిగత రూపంలో ఈ ప్రయోగంలో లగ్నమవుతారో, వృద్ధి చెందుతూ ఉంటారో, అప్పుడు ఒక్కొక్కరి శాంతి యొక్క శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు
ప్రభావం పడుతుంది. అచ్చా! ఓం శాంతి.